మాజీ మంత్రి వర్యులు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బండారు సత్యనారాయణ మూర్తి గారికి ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర అస్వస్థతకు గురైన బండారిని హుటాహుటిన వైజాగ్ ఆయుష్మాన్ భవ హాస్పిటల్ కి తరలించారు. సమాచారం తెలియగానే 96వ వార్డు కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీను పెందుర్తి నియోజకవర్గం నాయకులు హాస్పిటల్ కు వెళ్లి బండారి ఆరోగ్యం పరిస్థితి డాక్టర్తో సంప్రదించి ఆయన ఆరోగ్య పరిస్థితి ఇలా అవడానికి గల కారణాలు టీడీపీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీను మీడియాకు వెల్లడించారు. బాగా ఈరోజు మా నాయకులు పెద్దలు బండారు సత్యనారాయణమూర్తి గారు 10 రోజుల నుంచి కూడా ఏదైతే సీట్ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పార్టీకి అందరికీ భరోసాగా ఉన్న నాయకుడికి ఇబ్బంది వస్తాడు. ఇంట్లో ఉండి కార్యకర్తలు కలిసిన నాయకులు కలిసిన పార్టీకి ఒక కట్టుబాటుతో ఉన్నాడు కాబట్టి కొంత లోన్ బాధ ఉంది. బాధతో ఎప్పుడు కూడా ఇంట్లో కరోనాలో కూడా 10 రోజులు ఇంట్లో లేని రోజు ఈరోజు ఇంట్లో ఉన్న వల్ల ఇది ఇబ్బంది పడి ఇప్పటి నుంచో షుగర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దీనివల్ల ఆరోగ్య రీత్యా షుగర్ లో లెవెల్కి రావడం, దాని మీద ఇమీడియట్లీ మొఖం తిరిగి ఇబ్బంది పడుతూ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే ఇమీడియట్లీగా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఆయన ఆరోగ్యం బాగుంటే 10 మందికి సేవ చేసిన వ్యక్తి బండారు సత్యనారాయణ. ఆయన పదవులు కొత్త కాదు, ఒక మినిస్టర్ చేశాడు, 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఏదైతే పొత్తు దీంట్లో ఇవాళ సీటు అనేది మార్పు జరిగింది కానీ ఆయనకంటే కార్యకర్తలు ఎక్కువగా బాధపడుతున్నారు. వాళ్ళకి రోజు ఇంటి దగ్గర చెప్పుకొని దాంట్లో ఒక భాగంగా 10 రోజులు ఇంట్లో ఉండడం. ఆయన ఒక వైఎస్ఆర్ పార్టీకి అయితే ఒక బాణం, ఎవరి మీద మాట్లాడాలన్నా ఎవరికైనా ఛాలెంజ్ చేయాలన్నా ఒక బండారు సత్యనారాయణమూర్తి. అటువంటి వ్యక్తికి ఇబ్బందులు రావడం, ఆరోగ్యం బాగుపడడం కొద్దిగా బాధాకరం. వెంటనే తెలిసిన వెంటనే తాయినేరని తెలిసిన వెంటనే అందరం ఇప్పటికే 100 మంది వరకు కార్యకర్తలు కూడా తెలియకుండా ఒకరి ద్వారా ఒకరు తెలిసే వేళ వచ్చాం. మేము కూడా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ డైరెక్ట్గా వచ్చాం. ఇటువంటి నాయకుడు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మేము అందరం భగవంతుని కోరుతాం.